ఏపీ కర్ణాటక నడుమ కొత్త లలి శురువైందొల్లా అగో రెండు రాష్ట్రాల నడుమ గెట్టు పంచాయతీలు నీల పంచాయతీలు కూడా ఏం లేవు. మళ్ళా మొన్నట్లనే కదా ఏపీ చిన్న సీఎం పవనాలు సార్ను పిలుచుకొని మరి కొంకి ఏనుగులను రాష్ట్రానికి పంపిండ్రు కర్ణాటక సర్కారులు. ఇక రెండు రాష్ట్రాల నడుమ మంచి సోపతున్నదని మైకుల ముంగట కూడా చెప్పుకొచ్చిండ్రు లీడర్లు. గింతల్నే మళ్ళేమైందని పరేషాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చటేందో మీరే చూడుండ్రి. మహారాష్ట్రంలో వండే తోతాపూరి మామిడి పండ్ల మీద నిషేధం ఎందుకు పెట్టినట్టు? గిన్నొద్దులు మంచిగానే దిగుమతి చేసుకున్నారు గాని ఇప్పుడు గీ ఏడాది సడన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? మామిడి పంటను నమ్ముకొని బతుకుతున్న వేలాది మంది రైతులను ఆగం చేసేటట్టే ఉన్నది మీ ఆలోచన. ఇప్పటికైనా గీ ముచ్చట మీద మంచి ఆలోచన చేయాలని ఏపీ సీఎం చంద్రాలు సార్కు గీనడమనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సార్ లెటర్ రాసిండు. అయితే ఏపీలా మామిడికి గిరాకీ లేదని కర్ణాటకలో వండే తోతాపూరి మామిడి పండ్ల మీద నిషేధం విధించిండ్రు ఏపీ సర్కారోళ్ళు. ఇక చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతులు పండించిన తోతాపూరి మామిడి పండ్లే అగ్వ ధరకు అమ్ముకోవాల్సి వస్తున్నది. పోయినేడాది టన్నుకు 30,000 ఉంటే ఈ ఏడాది 12,000కే పడిపోయింది. ఇగో దిక్కు గిట్టుబాటు ధర లేక మా రైతులే అల్లాడిపోతున్నారు. ఇక మీ రాష్ట్రం నుంచి తోతాపూరి పండ్లను కొంటే మా రాష్ట్రంలో ఉన్న రైతులు నష్టపోతారని అంటున్నారు ఏపీ సర్కారోళ్ళు. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి పండింది 5.5 లక్షల మెట్రిక్ టన్నులు. దానికి కూడా ధర పడిపోయింది. కంపెనీలకు అడిగితే 7 రూపాయల కంటే ఎక్కువ మేము కేజీ కొనమంటున్నారు. రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీల మీద ఒత్తిడి చేసి కేజీకి మీరు 8 రూపాయలు పెట్టి కొనండి, మేము ఒక 4 రూపాయలు ఇస్తాం, 12 రూపాయలు ధరకు తొక్కకుండా కేజీ కొనమని ఆదేశాలు ఇచ్చాం. గందుకే గీసంటి టైంలో మీ రాష్ట్రంలో తోతాపూరి పండ్లను కొనుక్కొని మా రైతులను ఆగం చేసుకోలేమని గీ నిర్ణయం తీసుకున్నామని అటు ఏపీ సర్కారోళ్ళు అంటున్నారు. అయితే గిన్నొద్దులు మా పంటను దిగుమతి చేసుకొని గిప్పుడెందుకు అద్దంటున్నారని అటు కర్ణాటక సర్కారోళ్ళు ఏపీ సర్కారోళ్ళ మీద గరమైతున్నారు. గిదే తోతాపూరి ముచ్చట ఇప్పుడు రెండు రాష్ట్రాల నడుమ పెద్ద చిచ్చు పెట్టినట్టయింది. చూడాలి మరి గీ ముచ్చట మీద రేపట్ల ఇంకెంత రచ్చ అవుతుందో.